హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్నాళ్ళు దొంగలంటే రాత్రి సమయంలోనే వస్తారు. బూచాలు తాళం వేసిన ఇంటికే నిఘా వేస్తారు. అందులో ఉన్నటువంటి సొమ్ముని బంగారాన్ని దోచుకెళ్తారని ఒకప్పుడు మాటలు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న మనుషులే దొంగలుగా మారి నాటకాలు ఆడుతూ వగల మారి వయ్యారి వేషాలన్నీ వేస్తున్నారు. ఎస్, నిజమే. రీసెంట్ గా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక దొంగతనం అందరినీ షాక్ కి గురి చేసేలా చేసింది. భీమిలి నియోజకవర్గానికి చెందినటువంటి నాగ మల్లేశ్వరి అనే మహిళ ఇంటికి విజయవాడ నుండి కనక, అదే విధంగా పైడి తల్లి అనే మహిళలు ఇద్దరు కూడా పెళ్లికి సంబంధించి వచ్చారు. సో పెళ్లి కోసం వెళ్ళాలి కాబట్టి కాస్త రెస్ట్ తీసుకొని నా బంధువు అయినటువంటి నాగమల్లేశ్వరి ఇంటికి వెళ్దామని వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత పెళ్లికి కాస్త టైం ఉంది కాబట్టి తయారవుదాం, మెడలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇంట్లోనే ఉన్నాం కదా, మన ముగ్గురమే ఉన్నాం కదా, అందులోని మహిళలం కాబట్టి తల కింద పెట్టుకొని పడుకుంటానంటూ ఏమి తెలియనట్టు పడుకుంది. ఎవరైతే విజయవాడ నుండి వచ్చిన కనక, అదే విధంగా తన స్నేహితురాలు దగ్గర బంధువు అయినటువంటి పైడితల్లి అనే మహిళ. సో ఇదంతా గమనించినటువంటి నాగ మల్లేశ్వరి అనే మహిళ తెలివిగా తల కిందన ఉన్నటువంటి బంగారాన్ని, డబ్బుని అంతా కూడా దాచేసి బయటికి వెళ్ళిపోయి, అమ్మో దొంగలు పడ్డారు, నాకు మత్తు మంది ఇచ్చేశారు, నా దగ్గర ఉన్న బంగారాన్ని కూడా దోచుకెళ్ళిపోయారు అంటూ స్పృహ తప్పి పడిపోయింది. అయ్యో నిజంగా దొంగతనం జరిగిందేమో అనేసని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఎవరైతే దొంగతనానికి పాల్పడిందో నాగ మల్లేశ్వరి అనే మహిళే. తనే దొంగతనం చేసి తనే ఏమీ తెలియనట్టు కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఎందుకు? అక్కడ అందరి దగ్గర ఒక సీన్ క్రియేట్ చెయ్యాలి, తను కూడా ఒక బాధితురాలని. సో పోలీసులు వచ్చి చూసిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఆ సీన్ అంతా కూడా గమనించారు. ఎవరెవరు ఎప్పుడు పడుకున్నారు, అసలు ఏం జరిగిందని. సో అక్కడ తడబడుతున్నటువంటి నాగ మల్లేశ్వరిని గట్టిగా అడగ్గా పోలీసులకి అసలు విషయం అంతా కూడా బయటపడింది. ఇంకేముంది, పుస్తల తాడు, అదే విధంగా చెవులుకున్నటువంటి కమ్మలు అన్నీ కూడా నాగమల్లేశ్వరి దొంగతనం చేసి అక్కడ వేరే వాళ్ళు వచ్చి తనపై కూడా దాడి చేశారని సీన్ క్రియేట్ చేసింది. కానీ పోలీసులు నిఘా పెడితే ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా సరే అక్కడ జరిగిందంతా కూడా బయట పడిపోద్ది. అసలు ఎందుకు చిన్న లాజిక్ మిస్ అవ్వట్లేదు? పోలీసులు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ఇంకా తెలియదా ఈ దొంగతనం చేసేవారికి? సో ఎలా అయితేనే పరువు పోయింది. తన గురించి అన్ని వాస్తవాలు తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా చీ అంటూ మొహాన్ని ఉమ్మేశారు. ఇదే అంశానికి సంబంధించి భీమిలి పోలీసులు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లోనే వినేద్దాం. కొంచెం లేట్ అయింది, సారీ. ఏం లేదు, ఇది ఒక ఇంపార్టెంట్ కేసు, అందరికీ కూడా ప్రజలందరికీ కూడా అర్థం అవ్వాలి. ముఖ్యంగా మనం ఒక క్రైమ్ నెంబరు 204/2026 ఒక క్రైమ్ రిజిస్టర్ చేశారు. దీంట్లో కల్లా నాగమల్లేశ్వరి అన్న ఆవిడ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా ఇచ్చారంటే 112 కాల్ చేశారనమాట. ఆ 112 కాల్ 3 o'clock టైంలో కంట్రోల్కి రావడం, అక్కడి నుంచి మాకు అలర్ట్ చేస్తారు. పిఎస్కి అందరికీ కూడా రాత్రి పడుకున్న వాళ్ళు ఉంటారు, అందరికీ కూడా అలర్ట్ చేస్తారు. ఈ అలర్ట్ చేసే సమయంలో నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ చాలామంది సిటీలో తిరుగుతుంటారు, క్రైమ్ జరగకుండా చూడడం, శాంతి భద్రతలు చూడడం కోసం తిరుగుతుంటారు. ఎవరైతే ఈ నాగమల్లేశ్వరి ఇచ్చిన కంప్లైంట్ మీదట ఫస్ట్ భీమిలికి సంబంధించిన క్రైమ్ పోలీసులు ఫస్ట్ అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. నైట్ రౌండ్స్ ఆఫీసరు శ్రీనివాస్ గారు అని చెప్పి ఆయన కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ పరిశీలిస్తే ఎవరైతే ఈ కల్లా నాగమల్లేశ్వరి ఈవిడ ముద్దాయి, కంప్లైంట్ ఎవరు ఇచ్చారంటే మధ్యలో కనుక వైఫ్ ఆఫ్ రాజు అన్న ఆవిడ 47 సంవత్సరాలు, నాగవంశం కులం. ఈవిడ విజయవాడ నుంచి ఇక్కడికి పెళ్లి కోసం వచ్చింది. ఆవిడ చెల్లి ఇద్దరు కలిపి పెళ్లి కోసం వచ్చారు. పెళ్లి కోసం వచ్చిన తర్వాత ఒక రోజు అయిపోయిన తర్వాత ఈ పైడమ్మ నివసిస్తున్నది వాళ్ళ పిన్ అవుతుంది కనుక ఆవిడని కూడా చూడడానికని వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వీడు పడుకున్నది. పడుకునేటప్పుడు ఏం చేసింది, బంగారు పుస్తల తాడు తీసి తల దిండు కింద పెట్టుకుంది. అదే ఇంట్లో ఉంటున్న ఈ కాళ్ళ నాగమల్లేశ్వరి ఏం చేసింది, దురుద్దేశంతో ఆ వస్తువును కాజేసి ఆ సీను నమ్మించడం కోసం ఈవిడ చెవిదిద్దులు అవి కూడా తీసేసి ఆ టైంలో డోర్ తీసి బ్యాక్ సైడ్కి వచ్చి నాకు మత్తు మంది ఇచ్చారు, ముక్కు మూసేశారు, ఎవరో వచ్చి నా దగ్గర దొంగతనం చేశారని పెద్ద పెద్ద అరుపులు అరిసి క్రియేట్ చేసింది. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి ఏం చేశారు, ఎవరో దొంగలు వచ్చారు, అప్పటికి వెళ్ళిపోతారు కదా, ఎవరో దొంగలు వచ్చారు, ఈవిడ పడిపోయింది సొమ్మసిల్లు అని చెప్పి అనుకొని తీసుకెళ్ళి చేశారు. ఇది ఫస్ట్ సీను.
దీనికి వచ్చిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత ఏంటి ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అనేది మన పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇంకా ఆ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు ఐడియాగా తెలుసు కదా. ఆ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పటికి లాస్ట్కి ఆమె ఈ దొంగతనం చేసి ఎవరికి అనుమానం రాకుండా సీన్ క్రియేట్ చేసి ఈ 112 కాల్కి ఆమె కంప్లైంట్ చేసింది. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పత్రికాముఖంగా మీడియా మిత్రులు అందరూ కూడా అర్థం చేసుకొని ప్రజలందరికీ చెప్పవలసింది ఏంటంటే ఈ కాల్ అనేది ఎంత ఇంపార్టెంట్గా ఉంటుందంటే వాళ్ళు చేస్తే ఎవ్రీడే దీన్ని రివ్యూ చేస్తారు మార్నింగ్ సిపి సార్. అంటే ఒక కాల్ వచ్చిన తర్వాత ఎన్ని నిమిషాలకి పోలీస్ పార్టీ రీచ్ అయ్యింది అనేది చాలా ఇంపార్టెంట్. 6 మినిట్సా, 12 మినిట్సా, 13 మినిట్సా అలా లెక్కేసి లేటుకి కారణానికి పనిష్మెంట్ కూడా ఇస్తారు. ఏ కారణం చేత ఎక్కడైనా రిసీవ్ చేసుకొని లేట్ చేస్తే అంతే దాని తాలూకా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే సిటీకి ఇది ఎంత దూరం ఉందో చూడండి. నైట్ రౌండ్స్ ఆఫీసరు ఆయన కూడా నైట్ రౌండ్స్ తిరుగుతూ సిటీ మొత్తం తిరగవలసిన ఆఫీసరు ఈ కేసు కోసం ఇక్కడికి అటెండ్ అయ్యాడు. అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఇలాంటి కేసులు సిటీలో ఎక్కడైనా జరగవచ్చు కదా. మళ్ళీ ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఆయన ఇమ్మీడియట్లీ వేరే దగ్గర స్పందించాలి. కనుక ఆ ఇంపార్టెన్స్ని చాలామంది తప్పుగా యూజ్ చేయడం, దుర్వినియోగం చేస్తున్నారు. ఇది మీకు ఒక మచ్చుతునుకుగా మీకు పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాం. ఇంకా కొద్దిమంది అది అంత సివియర్ విషయం కాకపోయినా కూడా చాలా చిన్న చిన్న వాటికి కూడా 100 డైల్స్ 111 కాల్స్ చేసేస్తున్నారు అనమాట. అంటే ఒకసారి అయితే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లేదండి అని చెప్పి కాల్ చేసేసారు. అది మిస్యూజ్ అవుతుంది అనమాట. అలాంటివి కాకుండా ఇది 100% నైట్ టైము ఏదైనా సరే ఆడపిల్లలు కానీ ఎవరైనా కూడా ఏమైనా క్రైమ్ జరిగితే మాత్రం ఇమీడియట్లీ చెప్తే పర్వాలేదు. దీని ఉద్దేశం ఏంటి, తెల్లవారు లేస్తే చెప్పే క్రైమ్ ఏం పెద్ద విషయం కాదు, తెల్లవారు కూడా చెప్పుకోవచ్చు. కానీ నైట్ ఏంటంటే బాడీ వెపన్స్ ఎవరైతే మనుషుల మీదకి వచ్చి దాడి చేసి ఇంట్లోని తలుపులవి బద్దలు కొట్టి లోపలికి వచ్చి ప్రవేశించి ఇలాంటివన్నీ ఇది చేస్తే ఏమవుతుందంటే ఇమీడియట్లీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిందే మీరు ఉదాహరణగా తీసుకుంటే అది రియల్ అఫెన్స్ అయినా కూడా మనం ఎంతో ఫాస్ట్గా స్పందించామో అఫెండర్ కూడా పారిపోకుండా అవకాశం దొరుకును. అందుకే మీకు ఈ విషయం అందుకే చెప్తున్నాం. ఎవరైనా ఇప్పుడు ఈ అమ్మాయికి కేసు అయ్యింది, మానవతా దృక్పథంతో విడిచిపెట్టు, కానీ కేసు అయింది. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇది అందరికీ ఇది అలవాటు అవుతుంది, చెయ్యడు. అందుకనే మీకు ఈ విషయం తెలియపరుస్తున్నాం. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఆ ప్రాపర్టీ కూడా వాళ్ళ కంప్లైంట్కి హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. ఒకే ఫ్యామిలీలో ఉన్నా కూడా ఒక మనిషికి నష్టం జరిగింది దురుద్దేశపూర్వకంగా ఫ్రాడ్ చేసినందుకు. ఇన్ కేసు మనం కానీ రికవరీ చేసి ఉండకపోయి ఉంటే చాలా పెద్ద ఇష్యూ కింద అది పెండింగ్ ఉంది. మనం థెఫ్ట్ కేసు చేసిన దీని ప్రకారమే ఇచ్చాం, అంతకన్నా ఏం లేదు. థెఫ్ట్ అయినా కూడా ఇది రికార్డ్ అయ్యి ఉంటుంది కదా మనకి, ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి కేసులు ఏవైనా సరే కాల్ చేస్తే తప్పు అవుతుంది అనే విషయం కూడా మీ ద్వారా తెలుస్తుంది కదా, రేపు ప్రెస్లో వచ్చేలాగుంటే ఆ విధంగా ఉంటుంది. ఇందులో చాలామంది ఇమీడియట్లీ స్పందించిన శ్రీనివాస్ ఏసీపీ గారు, ట్రాఫిక్ ఏసీపీ అనమాట, అతను ఇన్స్పెక్టర్ నార్త్ జోన్లో ఉన్నాడు, నాయుడు గారు అని చెప్పి ఆయన కూడా ఉన్నారు. అదేవిధంగా